హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. షియర్ ఫోర్స్ అంటే సపోజ్ ఒక బీమ్ ఉంది. ఒక బీమ్ పైన పాయింట్ లోడ్ పడ్డప్పుడు మిడిల్లో ఒకే పాయింట్ పైన లోడ్ పడ్డప్పుడు ఒక క్రాక్ వచ్చింది అనుకోండి. క్రాక్ ఆర్ టూ పార్ట్స్ అయినప్పుడు, పార్ట్స్ అయ్యే వెయిట్ అన్నప్పుడు షియరింగ్ అంటే విరిగిపోవడం. షియరింగ్, దాన్ని షియర్ ఫోర్స్ అంటారు. టూ పార్ట్స్గా షేర్ చేస్తుంది కదా, దాన్ని షియర్ ఫోర్స్ అంటారు. ఓకే. బెండింగ్ మూమెంట్, బెండింగ్ మూమెంట్. ఒక బీమ్ ఉంది, అది ఇలా ఉంది. ఇప్పుడు దాని బెండింగ్ మూమెంట్ ఇలా ఉన్న మూమెంట్ ఒక వెయిట్ పడ్డప్పుడు ఇలా బెండ్ అయితే దాన్ని బెండింగ్ మూమెంట్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. షియర్ ఫోర్స్ డెఫినేషన్. ఇట్ ఈస్ defined as the algebraic sum of force acting either on left hand side or right hand side of the section. Its units will be newtons or kilonewtons. Bending moment definition. It is defined as the algebraic sum of moments of forces acting on the left side or right side of the section. Its units will be kilometers, newtons per mm or kilonewtons per mm. Then shear force, SF, shear force, sign కన్వెన్షన్. చాలా ఇంపార్టెంట్, ఇది ప్రాబ్లమ్స్లో చాలా ఇంపార్టెంట్. ఐఎంపి. ఇది ఒక బీమ్ ఉంది, ఒక సెక్షన్ ఉంది. ఇది ఒక సెక్షన్. దానికి ఈ సెక్షన్లో అప్వర్డ్ డైరెక్షన్ ఉన్న లోడ్స్, దీనికి ఆపోజిట్లో డౌన్వర్డ్స్ ఉన్న లోడ్స్. ఇది పాజిటివ్, దీస్ ఆర్ పాజిటివ్. దెన్ ఈ సెక్షన్ ఉంది, దీనికి ఆపోజిట్. అప్వర్డ్ ఉన్నది డౌన్వర్డ్స్ ఉన్నది అప్వర్డ్స్ ఉన్నప్పుడు అది నెగిటివ్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సమ్లో మీకు ఉపయోగపడుతుంది. దెన్ బిఎం, బెండింగ్ మూమెంట్, సైన్ కన్వెన్షన్స్. సెక్షన్ ఉంది, ఇది ఒక సెక్షన్. ఇది ఒక సెక్షన్. దీనికి యాంటీ క్లాక్ వైజ్ ఇలా ఉన్నప్పుడు పాజిటివ్. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఉన్నప్పుడు, యాంటీ క్లాక్ వైజ్ దీనికి ఆపోజిట్ యాంటీ క్లాక్ వైజ్ ఉన్నప్పుడు నెగిటివ్. ఓకే.
విఐఎంపి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. విఐఎంపి important points to note while drawing SFD BMD shear force drawing BMD drawing. డ్రాయింగ్స్ డ్రా చేసేటప్పుడు సమ్ అయిపోయాక షియర్ ఫోర్స్ డ్రాయింగ్ మనం వాల్యూస్ షియర్ ఫోర్స్ డ్రాయింగ్లో చూపించాలి, బిఎండబ్ల్యూ డ్రాయింగ్లో చూపించాలి, బెండింగ్ మూమెంట్ డ్రాయింగ్లో చూపించాలి, షియర్ ఫోర్స్ డ్రాయింగ్లో చూపించాలి. దానికి మెయిన్ పాయింట్స్ లెంత్ ఆఫ్ ఎస్ఎఫ్డి అండ్ BMD must be equal to the span of the beam. Length of SFD and BMD must be equal to the span of the beam. ఒక బీమ్ ఉంది, SFD is drawn below the loaded beam and BMD is down below the SFD. ఈ బీమ్ ఉంది, ఒక ప్రాబ్లంలో వాళ్ళు లోడ్స్ ఇస్తారు. ఇక్కడ ఒక లోడ్, కొంచెం లోడ్ ఇస్తారు వాడు, ఏదైనా ఎగ్జాంపుల్ ఇలా లోడ్ ఇస్తాడు 10 kN ఆర్ 20 kN. ఇలా లోడ్ ఇచ్చినప్పుడు దాని కింద ఇది లోడ్, ఇది ఒక లోడ్, ఇది A B C D అనుకుంటే దీని కింద SFD దీనికి SFD అయిపోయాక ఈ డ్రాయింగ్లో SFD చూపించాలి. SFD చూపించాక దీని కింద బెండింగ్ మూమెంట్ డ్రాయింగ్ చూపించాలి. ఓకే, మళ్ళీ దీంట్లోనే అంతే, దీని కింద దీంట్లోనే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ డ్రాయింగ్ కూడా చూపించాలి. దీంట్లోనే వస్తుంది మ్యాక్సిమం బెండింగ్ డ్రాయింగ్ కూడా, అంతే. చెప్తాను నేను. ఫర్ థర్డ్ పాయింట్, ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ బెండింగ్ మూమెంట్ ఈజ్ 0 ఎట్ ద సపోర్ట్స్. సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉన్నప్పుడు ఇలా సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉందనుకోండి, సింప్లీ సపోర్టెడ్ బీమ్ తెలుసు కదా, ఇక్కడ ఒక బీమ్, ఇక్కడ ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్ ఉన్నప్పుడు దీన్ని సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటారు. సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇక్కడ వాల్యూ 0 అవుతుంది, ఇక్కడ వాల్యూ కూడా 0 అవుతుంది, ఓన్లీ ఫర్ బెండింగ్ మూమెంట్. ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ బెండింగ్ మూమెంట్ ఈజ్ 0 ఎట్ ద సపోర్ట్స్. ఇక్కడ సపోర్ట్ దగ్గర 0 అవుతుంది బెండింగ్ మూమెంట్, ఏమీ ఉండదు అక్కడ. ఫర్ క్యాంటిలివర్ బీమ్ బెండింగ్ మూమెంట్ 0 ఎట్ ఫ్రీ ఎండ్. క్యాంటిలివర్ బీమ్ ఒక దగ్గర ఫిక్స్ అయ్యి ఉండి ఇంకో దగ్గర గాల్లో ఉన్నప్పుడు క్యాంటిలివర్ బీమ్ అని చెప్పాను కదా, అక్కడ ఫర్ క్యాంటిలివర్ బీమ్ బెండింగ్ మూమెంట్ 0 ఎట్ ద ఫ్రీ. ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఉంటుంది, ఇక్కడ ఫ్రీ ఉన్న దగ్గర బెండింగ్ మూమెంట్ ఉండదు, 0 ఉంటుంది ఇక్కడ. ఓకే, క్యాలిక్యులేట్ SFD అండ్ BM బెండింగ్ మూమెంట్ ఎట్ క్రిటికల్ పాయింట్స్. Next point, if no loads is present between 2 points, SFD will be constant. ఇక్కడ ఒక లోడ్ ఉంది, ఇక్కడ ఒక లోడ్ ఉంది, ఇది A B C D. ఇక్కడ లోడ్ లేదనుకోండి, ఇది 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 ఇక్కడ కాన్స్టెంట్ అవుతుంది, SFD కాన్స్టెంట్. ఇక్కడ ఈ ఏరియాలో కూడా SFD కాన్స్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో చెప్తా.